ఈ వీడియోలో కూడా ఆరా ఎలా ఉందో చెక్ చేస్తానండి. దానికి ఏమి వేయలేదు, ఆరా నెగిటివ్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక్కసారి చెక్ చేయి. సో ఏం వేయలేదండి, ఆరా నెగిటివ్ వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి ఏంటంటే చాలామంది ఈ మధ్య కరంగలి మాల్ ఎక్కువ వేస్తున్నారు. కరంగలి మాల్లో కరంగలి బ్రేస్లెట్ వేస్తున్నారు. సో ఈ బాబుకి కరంగలి బ్రేస్లెట్ దండ ఒకసారి వేసి నేను ఒకసారి చూపిస్తాను. పట్టుకోవచ్చాలి, వేసుకోవద్దు. ఇదిగోండి కరంగలి మాల్ చూపించు ఒక్కసారి పైకి. అది ఒకసారి ఆరా చూడు. చూడండి ఆరా, మళ్ళీ ఒక్కసారి చెక్ చేయి. ఆరా నెగిటివ్ వెళ్ళిపోయిందండి. అదిగోండి నెగిటివ్, అసలు పాజిటివ్ రాలేదు. మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే కరంగలి మాల మేము ఎక్కడో కొన్నామండి, మేము ఆ టెంపుల్ దగ్గర నుంచి తెచ్చాం అని చెప్తూ ఉంటారు. అట్లా కాదండి, కరంగలి మాల్లో నెగిటివ్ ఉండదు, వాళ్ళకి పడాలి అది. సో ఇప్పుడు వేరే పాపకి నేను కరంగలి మాల వేసి పాజిటివ్ నెగిటివ్ వచ్చిందో చూపిస్తాను నేను. ఒకసారి నువ్వు వేసుకో. కరంగలి మాల చేతితో పట్టుకుంది పాప, ఒకసారి చూపించు. అది తీసేయి, బ్లాక్ టమ్లని తీసేయి. కరంగలి మాల చేతిలో పట్టుకున్నావుగా, ఓకే. చూడండి ఓపెన్ అయింది, మళ్ళీ ఒక్కసారి చెక్ చేయి. అదే కరంగలి మాల్లో నెగిటివ్ పాజిటివ్ ఉండదండి, వాళ్ళకి సెట్ అయితేనే ఆరా పాజిటివ్ రావాలి అది. అంతేకాని చాలామంది ఏంటంటే కరంగలి మాల్లో నెగిటివ్ ఉంది, అది చాలా మంచిదండి అని అనుకుంటారు. అట్లా ఉండదండి అది. ఒకరికి సెట్ అయింది, ఒకరికి అట్లా అయితే ఏం ఉండదు అది. ఒకసారి ఈ పాపకు కూడా కరంగలి మాల వేసి చెక్ చేస్తామండి. అదిగోండి ఇక్కడ కూడా నెగిటివ్ వచ్చేసింది. సో ఒక్కసారి నువ్వు కరంగలి మాల చూపించు. అదిగోండి కరంగలి మాల ఒకసారి మళ్ళీ చెక్ చేయి, ఆరా చెక్ చేయి. ఇదిగోండి ఆరా నెగిటివ్ వెళ్ళిపోయింది. సో కరంగలి మాల ఇద్దరికి సెట్ అవ్వలేదండి, ఇద్దరికి నెగిటివ్ వచ్చింది, కానీ ఒకరికి పాజిటివ్ వచ్చింది. సో వాళ్ళు వేసుకుంటేనే ఆరా వస్తుంది, వాళ్ళకంతా బాగుంటుంది అనమాట అట్లా. సో నువ్వు ఒక్కసారి ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే కొంతమందికి వెండి గోల్డ్ వల్ల కూడా నెగిటివ్ అవుతూ ఉంటుందండి. అది కూడా మనకి ఏంటంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి వెండి చైన్, ఒకసారి వెండి చైన్ చేతితో పట్టుకోవచ్చు. అది వెండి చైన్ అండి. చూడండి ఒక్కసారి ఆరా, ఇవ్వండి నెగిటివ్ వెళ్ళిపోయింది. సో కొంతమందికి చాలా రేర్గా సెట్ అవుతాయండి, అన్నీ సెట్ అవ్వవు. మనం చెక్ చేసుకోవాలన్నమాట. కొన్ని ఎడ్యుకేషన్ పరంగా ఉంటుంది, కొన్ని హెల్త్ పరంగా బాగుంటాయి, అట్లా అవి చెక్ చేసుకోవాలి. సో ఇది వచ్చేటప్పటికి వెండి చెక్ చేసాం. ఇప్పుడు ఒకసారి గోల్డ్ చెక్ చేద్దాం. గోల్డ్ కూడా పర్లేదండి తనకి, మేము చెక్ చేసాం ఆల్రెడీ. గోల్డ్ రింగ్ ఉంది చేతిలో, అది గోల్డ్ కూడా మళ్ళీ ఒక్కసారి చెక్ చేయి. సో అతను నెగిటివ్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అతనికి ఏది సెట్ అయిందంటే ఫైనల్గా బ్లాక్ టర్మల్ అనే బ్రేస్లెట్ సెట్ అయిందండి. ఒక్కసారి నువ్వు అదొక్కటి వేసేసుకో, చేతికి వేయక్కర్లేదండి. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే కొన్ని స్కూల్లో కొంతమంది యాక్సెప్ట్ చేయరు. సో అలాంటి కేసులో ఏంటంటే లాకెట్లన్నా వేసుకోవచ్చు, లేదంటే జేబులో పెట్టుకున్నా సరిపోతుందండి. అతని సరౌండింగ్స్లో ఆరా అంతా ఉంటుందన్నమాట. అది ఒకసారి చెక్ చేయాలా. ఆరా ఎట్లా ఓపెన్ చూడండి, నెగిటివ్ కూడా వెళ్ళలేదు. సో కంప్లీట్గా పాజిటివ్ వెళ్ళిపోయింది. అదిగోండి ఆరా పాజిటివ్ వచ్చేసింది. సో ఒకసారి ఏంటంటే ఒకవేళ అతనికి ఏదైనా స్కూల్లో ఇబ్బంది అయ్యి బ్రేస్లెట్స్ అనే ప్రాబ్లం అయితే ఏంటంటే చాలామంది ఏంటంటే లాకెట్స్ వేసుకుంటారు. ఒకసారి లాకెట్ ఒకసారి చూపించు. అది లాకెట్ అండి. ఉండు ఒక లాకెట్ తీసుకుని ఒకటి. ఓకే, ఆ లాకెట్ ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఆరా పాజిటివ్ వచ్చేసింది. సో అదొక రకం లాకెట్ ఉంటుంది, ఇంకో టైప్ ఉంది. ఒకసారి చూపించు, రెండు చేతులు పట్టుకుని. అదొక టైప్ అండి, ఇదొక టైప్. అట్లా అది ఆరా పాజిటివ్ వచ్చేసింది. ఒకవేళ రెండు తీసి ఒకసారి ట్రీ కూడా పట్టుకో. ట్రీ అంటే అతని సరౌండింగ్స్లో ఎక్కడన్నా ట్రీ, అతను అన్ని బ్రేస్లెట్స్ అందరికీ సెట్ అవ్వండి. అందుకే ఈ వీడియో తీస్తున్నాను మీకు. ఇదిగోండి పాజిటివ్ వచ్చేస్తుంది, ఎక్కడ నెగిటివ్ అనేది లేదండి. సో ఇతనికి యాక్చువల్గా అన్నీ చెక్ చేసామండి మేము, బ్రేస్లెట్స్ కానీ, చైన్స్ కానీ, గోల్డ్ చైన్స్ కానీ, సిల్వర్ చైన్స్ చెక్ చేసాం, ఎక్కడ అనేది ఆరా అనేది రాలేదు అతనికి. సో ఇప్పుడు ఏంటంటే
ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మేము బ్రేస్లెట్ వాళ్ళకి ఆరా చెక్ చేసి మేము చెప్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మాకు తెలియకుండా గోల్డ్ చైనో సిల్వర్ చైనో వాళ్ళకి వేసి పంపిస్తారండి స్కూల్కి. సో దానివల్ల నెగిటివ్ వైపు ఉంది. అది చూపిస్తాను ఇప్పుడు ఒకసారి ఆ బ్లాక్ టర్మలిన్ ఏవో గోల్డ్ ఉంది. ఇప్పుడు బ్లాక్ టర్మలిన్ ఒక్కటే. ఒకసారి బ్లాక్ టర్మలిన్ ఒకసారి ఆరా చెక్ చేద్దాం. చూడండి, అతను పాజిటివ్ వచ్చింది. బ్లాక్ టర్మినల్ వల్ల పాజిటివ్ వచ్చిందండి. సో ఇప్పుడు మేమేం చేస్తామంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెక్ చేసి ఆరా పాజిటివ్ ఉందని చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బాబుకి గోల్డ్ రింగో ఏదో కొని పెడతారనమాట. అదొకసారి గోల్డ్ రింగ్. సో ఇప్పుడు చూడండి, గోల్డ్ రింగ్ ఒకవేళ చేతితో పట్టుకోది, అది వేసుకో గోల్డ్ రింగు. అట్లా వేసుకొని అతను కంటిన్యూగా అది పెట్టుకున్నాడు అనుకోండి. ఒకసారి ఆరా చెక్ చేద్దాం. చూడండి, నెగిటివ్ వెళ్ళి మళ్ళీ ఒక్కసారి చెక్ చేయండి. చూడండి, నెగిటివ్ వెళ్ళిపోయింది. సో అది మేము ఏది చెప్తామో అదొక్కటి వేసుకోవడం వల్ల ఆరా ఉంటుందండి. సో మీకు ఆరా చెక్ చేయడానికి ఏంటి, ఏ బ్రేస్లెట్ వేసుకుంటే మంచిది, అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఎంత ప్రైస్ ఉంటుంది అవన్నీ చెప్తాను. ఇంకోటి ఏంటంటే చాలామంది డౌట్ ఏంటంటే, సార్ మీ అందరం మీ దగ్గర రావాలా చెక్ చేసుకోవాలని మీకు డౌట్ ఉంటుంది. అందరు రావక్కర్లేదండి. జస్ట్ మీరు లైవ్లో చెక్ చేసినా సేమ్ అదే ఫోటో ల్యాప్టాప్లో మేము ఓపెన్ చేసి ఆరా చెక్ చేసినా అవే రిజల్ట్స్ వచ్చినాయండి. చాలామంది మేము చెక్ చేసాం. ఆల్మోస్ట్ చాలామంది ఏంటంటే ఇప్పటి వరకు ఏంటంటే, సార్ మేము దగ్గరికి వచ్చి చెక్ చేసుకుంటాం అన్నారు. వచ్చి చెక్ చేసుకున్నారు. విజయనగరం నుంచి వచ్చారు, అనంతపురం నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చి చెక్ చేసుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే సేమ్ రిజల్ట్స్ వస్తాయండి. చాలామంది చెక్ చేసాం, కానీ కొంతమంది వాళ్ళ ఏదో సాటిస్ఫాక్షన్ కోసం వస్తూ ఉంటారు. దానివల్ల రెండు రిజల్ట్స్ ఒకటే. అందుకని ఏంటంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ల్యాప్టాప్లో ఫోటో పెట్టండి. పెడితే ఏంటంటే వాళ్ళు మాకు ఫుల్ నేమ్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కూడా అక్కర్లేదండి. డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఏ బ్రేస్లెట్ వల్ల వస్తుంది అది అన్నీ క్లియర్గా ఇచ్చేస్తాం. మీకు ఎడ్యుకేషన్ పరంగా ఏది బాగుంటుంది, హెల్త్ పరంగా ఏది బాగుంటుందని మేము ఇచ్చేస్తాం. సో దాన్ని బట్టి మేము కొరియర్ చేసేస్తాం. మీకు ఈ డిస్క్రిప్షన్లో ఏంటి, వీడియో డిస్క్రిప్షన్లో ఎంత ప్రైస్ ఉంటుంది మేము కొరియర్ చేస్తాము. కొరియర్కి కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది, 50 నుంచి 100 రూపీస్ బ్రేస్లెట్ ఛార్జీ. బ్రేస్లెట్ వేసుకున్న తర్వాత మీరు మాకు ఫోటో పంపిస్తే దానికి ఆరా ఎంత డిఫరెన్స్ వచ్చింది, పర్సంటేజ్ వచ్చింది, అది కూడా మేము చెక్ చేసి పంపిస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.